లలిత నీ మస్తకము వేయి వక్కలవుతున్నది. ఇందులో అవసరం ఆడుతుంది. నిజం తెలిస్తే ఏమంటుందో తెలియదు. ఈమె చూస్తేనే ఇంత గిరిదాంకితం ఉన్నది. అబద్ధమని ఆమె తెలిస్తేనని తెలియదు. అమ్మా ఇలా ఎందో ఆ గుమ్మడిదాల వాసన సాక్షిగా నేను చెప్పేదంతా నిజమే అమ్మా. నీవు చేయి పని దాసి పని చేస్తా. ఓహో, దాసి పని చేస్తావా? అవును అర్జునమ్మా. అవును. సరే కావచ్చును, కానీ ఒక్క మాట. ఏంటమ్మా? సైన్యాన్నంతా దాహముకొని జలములకై వెళ్ళిపోయారు. నీవు నేనే ఉన్నాము కదా. అవును, ఉన్నాము. ఏ పని చెప్పినా చేస్తావా? ఓ, ఏ పని చెప్పినా పక్క చేస్తా. చెప్పిన పనులు చేస్తానమ్మా. అర్జునమ్మా, అమ్మా మృగములు ఉరుకుచుండగా వారితో పరిగెత్తడం వలన పాదములు తువ్వమని లాగుచున్నవి. తనువు చెమటాచుచున్నది, దేహము డసిపోయినది. అందు గురించి నేను ఒక చిన్న పని చెప్తానే. చెప్పమ్మా, చేస్తా. అంబుజాక్షి చెలియా నాపా కాస్తని మెత్తని అస్తంబులతో నా పాదంబులొత్తి నా మనసు కుదుటపడుచున్నది. రా. కృష్ణుడు ఎంత పని చేసిండు చూడు. ఆడదాని కాళ్ళు వచ్చే కాడికి తీసుకొచ్చాడు. ఆయన ఇక్కడ ఎవరున్నారు? నేను అమ్మా బింబోదరో తిరు అటులేని సంబోలు తేరా బింబోదరో తిరు అటులేని Come on,
సంతోషముతో ఎంత చక్కని దానవి. నాకు ఏ భేదములు లేకుండగా నీ పాదములు వస్తున్నానమ్మా. కాస్త నెమ్మదిగా నొత్తవి. మంచిగా ఒక దగ్గర ఉన్నదాన్ని మంచిగా అర్జునమ్మ కానీ సంతోషముంది నీదు సేవకు కాంతరో వినవే. సంతోషముంది నీదు సేవకు కాంతరో వినవే. నా చిరుతకి కురాయే. రాణి నీవు చేరినటువంటి సేవలు నా మనము నా సంతోషం అవుతున్నది. నీవు ఏది కోరుకున్నా ఇస్తాని. అవును ఒక్క మాటని, ఏంటమ్మా నీ అస్తములు దూదిలా మెత్తగా ఉన్నావనుకున్నాను, కానీ ఇంత గట్టిగా ఉన్నావేంటి? ఇది కూడా పరీక్షలు పడుతుంది. కౌలి కౌలి నేను కౌలిపోయినాయి. ఎల్లప్పుడూ వంట పాత్రలు శుద్ధి చేసి దాసి పని చేస్తాను కాబట్టి నా చేతులన్నీ కందిపోయాయి. ఓహో, అటులేనా? అవును. రా రా దగ్గరికి రా రా. రావాలా? ఉమ్. కౌలి, ఆడకాలం వస్తే ఆడని. మానవేశ్వరి నీ దయతో మానమును నాకు. మానవేశ్వరి నీ దయతో మానమును నాకు. మానవేశ్వరి నీ దయతో ఏయ్! పిల్లరా రా. వస్తున్నానమ్మా. ఏంటి నీ అస్తములు నా వక్షస్థలం పైకి పోతున్నావి? మదమా, మత్సరమా, కన్నుల కావరమా? కాదమ్మా. పూజ ఇదిగో అర్థమయ్యేది, పూజ అర్థమయ్యేది. ఇదిగో నీవు గాంధీవమును ఎక్కుపెట్టి శరములు సంధించడం వలన మృగములను వధించావు కదా. ఆ శరములు సంధించడం వల్ల అక్కడ రుద్రమంతా గడ్డగడతాదని అక్కడ వచ్చుచున్నాను. ఓహో, అట్లనా? అవును. ఎంత తెలివి కలిగినటువంటి దానవే అర్జునమ్మ. బాగా తెలియదా? మానవేశ్వరి నీ దయతో మానమును నాకు. మానవేశ్వరి నీ దయతో ఎంత మానమును నాకు. నిన్ను మరువబోని కను. అమ్మా, నీ దయతోటి నీ సేవలు చేసినందుకు, నీ సేవకత్వం చేసినందుకు, నీ పనులెలా చేసినందుకు నాకు కావలసినది బహుమానము రావాలి. బహుమానము కావలగినా అవును. మానకుండగా అటులే నీకు బహుమానమిచ్చెదను. మానకుండగా అటులే నీకు బహుమానమిచ్చెదను. నిన్ను మరవబోని కాను. బహుమానమిచ్చెదను. నిన్ను మరవబోని కాను. అర్జునమ్మ, రాణి, నీకు బహుమానం కావాలన్నావు కదా, అవును తప్పకుండా బహుమానం. ఇస్తాను. నీ సేవలు నువ్వు చేరడం వంటి యుక్తికి, నీ భక్తికి నా మనము నా కడసంతసమయ్యాది. ఇస్తాను, కానీ నిద్ర ముంచుగా వస్తున్నారు. కాస్త ఒక చక్కని కథ చెప్పవి.
సరే అలాగే చెప్తానమ్మా. ఉమ్. అమ్మా, అనగనగా అస్తినాపురం, ఆ అస్తినాపురంలోన వింటే పాండవుల కథే వినాలనట, తింటే గ్యారలే తినాలనట. పంచలోహములు, పంచవేదములు, పంచశాస్త్రములు, పంచపాండవులు ఈ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటివి ఇవి. మొదట ప్రదీపుడు, ప్రదీపునకు దిలీపుడు, దిలీపునకు శంతనుడు, ఆ శంతనునకు వివాహమున, రెండో వివాహమున, మొదటి వివాహమున పుట్టినటువంటి వాడు, గంగకు పుట్టినటువంటి వాడు భీష్ముడు. రెండో వివాహమున జన్మించినటువంటి వారు చిత్ర విచిత్రుడు. వారిని వివాహమాడినది కాశీపురంలోన కాశీ మహారాజు కుమార్తెలను అంబాలిక, అంబిక. వారు ఇరువురు చిత్రవీరుడు విచిత్రవీరులకు వివాహములు చేశారు. వారికి జన్మించినటువంటి వారు అంబాలికేమో, అంబికకేమో ధృతరాష్ట్రుడు, అంబాలికకేమో పాండురాజు. ధృతరాష్ట్రునికి 9 కుమారులు, అంబాలికకేమో 5 కుమారులు. పాండవులు, పాండురాజుకు జన్మించినటువంటి వారు 5 కుమారులు. పెద్దవాడు ధర్మరాజు, సత్యం మాతాపిత, జ్ఞానం ధర్మభ్రాత, దయాసక, శాంతి పత్ని, క్షమాపుత్రుని అన్నట్లుగా సత్యము తండ్రి, జ్ఞానము తల్లి, తోడబుట్టినవాడు స్నేహితుడు. ఆయన ముందు వేసినటువంటి పాదము వెనుదీసినటువంటి వాడు కాదు, ఒకరిని కొడితే మరలా కొట్టున్నటువంటి వాడు కాదు ధర్మరాజు. సత్యమునకు పాల్పడినటువంటి వాడు ధర్మరాజు. ఇక రెండవ వాడు ముక్కొంటి అందులో ముక్కులు కోసి రక్తాలు గ్రక్కించినటువంటి వాడు సూర్యదేశ్వరుడు, వీరబలుడు, 1000 పుట్ల కదా ఒక్క వేలున తిప్పినటువంటి మహానుభావుడు భీముడు. ఇక చిన్నవారు నకుల సహాదేవులు. ఇక మూడవ వాడంటే సామాన్యుడు అనుకున్నావా? గడియలోపల కాల కందరులనోడించి పాశుపతమునగొన్న బలుడతన్ కాలకేయని వాత కవచులా చెండాడి సకీర్తి గొండ సౌమ్య సాచియతడు ద్రుపదుని ఇంటిలో సర్వ నృపదులు మెచ్చగా మత్స్యయంత్రము తుంచిన మానుడతడు ద్వారకానాథునకు సోదరి సుభద్ర నాయకుడైనట్టి పాతుడతడు అతన్ని వర్ణించ భువన మోహిని అయిన కొలటి పాంచాలిని చెట్టబట్టిన జగా చెట్టి అతడు అతని వర్ణించ దేవి అలవియగునే మగువలకు జోడ భూలోక మధనుడతడు ఆ ఆ ఆ ఏమిటి? గడియ లోపల కాళ్ళ కందరులను ఓడించి పాశుపతమును ఉన్నటువంటి మహాగనుండమ్మ. ఆ ఇంద్రకిలాద్రిలోన ఆ నివాత కవచులను ఓడించి సత్కీర్తి ఆ ఇంద్రుడు అక్కడ వారిని ఓడించి పాశుపదస్త్రము ఆ శంకరుని చేత గైకొన్నటువంటి మహానుభావుడు ఇంద్రుడు. ఇంద్రుడు వారి నివాత కవచులను ఓడించి స్వర్గము రాగానే
ఆ ఇంద్రుడు కిరీటమును ఆయనకు ధరింపజేసి సత్కీర్తి కొన్న సవ్య సాచి అతడు. ఇంద్రుడు సింగిన కిరీటము ధరించడం వలన కిరీటి అయ్యాడు. ద్రౌపదుని ఇంటిలో సర్వ నృపతులు మెచ్చగా మత్స్యయంత్రము ఉంచాడు. ఆ పాండవులు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ద్రుపద మహారాజు ద్రౌపదికి స్వయంవరము ప్రకటన చేశాడు. రాజాతి రాజులు ఎవరైనా సరే వచ్చినటువంటి వారు మత్స్యయంత్రము భేదించినటువంటి వారికి నా కుమార్తెనిచ్చి వివాహములు చేస్తానని ఆ ద్రుపద మహారాజు సాటింపు చేయించాడు. చేయించగా ఎందరెందరో రాజులు వచ్చారు. అక్కడికి దుర్యోధన బలవంత వచ్చారు. వారి 9 అన్నదమ్ములు వచ్చారు. ఇటు 5 పాండవులు వచ్చారు. కృష్ణులు వచ్చారు. రాజాతి రాజులందరూ వచ్చి సభై కూర్చున్న సమయమున అక్కడ ఆ అర్జునుడు లేచి నీటిలోన చాపను చూసుకుంటూ 5 విల్లు నమ్ములు ఎక్కుపెట్టి ఒకేసారి మత్స్యయంత్రము ధరించినటువంటి మాన్యుడు ఆ మత్స్యయంత్రము ధరించగానే ఆ పొలతి పాంచాలిని ఆ అర్జునుడికిచ్చి వివాహం చేశాడు. ద్వారకానాథులకు సోదరి సుభద్ర, బలరాముడు, కృష్ణుడు, సాత్యకి వారి తోడు పుట్టినటువంటి చెల్లెలు సుభద్రాదేవి. ఆ సుభద్రాదేవిని వివాహమాడినటువంటి మహా వీరాతి వీరుడు చూరాగ్రేశ్వరుడు. అతని వర్ణించ దేవికి కూడా అలవి కాదు. మగవలకు కూడా భూలోకం. నేను ఆడవారి కథలు చెప్పమన్నాను, మగవారి కథలు కాదు. కొత్త దానవని క్షమించుచున్నాను. అవును, నీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ మూతి పైన కొమ్ము తీయడం లేదు. కారణం ఏంటి? పని అవుతుంది కానీ చెప్పు. పని అవుతుంది. అమ్మా రాణి, పని అవుతుంది. ఏమి చెప్పాలి? ఏం చెప్తే బాగుండు? ఇదిగో రాణి, మీరు పెద్దలు కదా. మీరు పెద్దలైతే నేను చిన్నదానను. నేనేమో సేవకత్వం చేస్తా, మీరేం పెద్దవారు. మీ దగ్గర ఉండి నేను మాట్లాడుతున్నాను కనుక నా ఉమ్మిళ్ళు నీ పైన పడతాయి. సరే సరే, తెలివిగలిగినటువంటి దానవే కానీ అర్జునమ్మ దేహమంతా చెమటార్చినది. అదిగో అక్కడ కొలను ఉన్నది, అక్కడికి వెళ్ళి ఇరువురం జలకాలాడదాంరా. అమ్మో, నేను స్నానం చేయను. అక్కడ చల్లని జలంబులు ఉన్నవి. ఆ చోటికి వెళ్ళి ఇరువురం అందులో దునికి స్నానం చేస్తాము రా. అయ్యో, నాకు శ్రీవ్రతం ఉన్నది. శ్రీవ్రతం ఉన్నది, బ్రాహ్మణులు చెప్పారు కదా. 3 నెలల దాకా నువ్వు స్నానం చేయొద్దని చెప్పారు. ఇక్కడికి రా. ఏంటిది? పతివ్రత వ్రతం ఉన్నది, ఇంకా మౌన వ్రతం ఉన్నది. ఈ శ్రీవ్రతం ఏంటి? అవును, నువ్వు శ్రీవ్రతం పెట్టావు కనుక స్నానం చేయొద్దు. ఆ బ్రాహ్మణులే చెప్పారు 3 నెలల దాకా నువ్వు స్నానం చేస్తే చచ్చిపోతావని చెప్పారు. అమ్మా
వస్త్రము లేదు, నేను స్నానం చేయను, కట్టగిడో వస్త్రమే లేదు. నేను ఇక్కడనే ఉంటా కానీ నువ్వు వెళ్ళి చేసిరా. నీకు వస్త్రము లేదా? లేదు లేదు. అర్జునమ్మా, కట్టిన పుట్టమిచ్చనా కింద లేదు మీద లేదు పిల్ల, ఏ ఊపుడు పిల్ల. నీకు మారు వస్త్రము లేదు కదా? నేను కట్టుకున్నటువంటి వస్త్రము సగం తీరి లేకపోతే పాడసేలను ఇప్పి పర్ర తీరి నీకు ఇస్తారా? నేను చేయాలా? రా చేయరా, రాలే. మనకేమో దాహముస్కరమని మనం చూడదు కదా, మనం వచ్చే వరకు మన మహారాణి కోపం చేస్తున్నది. మరి ఎవరు వచ్చేసారు? ఎవరు వాడు? మరి ఎవరు ఎవరు వచ్చేసారు? మహారాణి ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు చెప్పండి మహారాణి. ఎక్కడ పోయినా చెప్పు అమ్మ. ఎప్పుడో పడి ఎక్కడ వెళ్ళాడు? కక్షలో తీసుకుని నీ పాదం ఎక్కడ వెళ్ళాడా? చూసి తలమాడు. ఎవరు వచ్చేసారు? అను మూసి తెలిసినంత మాత్రమే మాయమైపోయాడే. వాడు నా చేతికి చిక్కినా వాడి చుట్టుముట్టి అష్టాసముతో నాకు కనిపించకుండా వెళ్ళాడే. మహారాణి ఇప్పుడు వాడిని ఎక్కడ ఉన్నా తీసుకువచ్చేసి చలితాళ్ళచే వాణి పిడిరెక్కలు కట్టి విగ్రహించి నా పాదముల పైన పడవేయవలేను. లేక ఉన్నా మీకు శిక్ష తప్పదు. మహారాణి సరే సరే. అరే వాడు ఎందుకు వచ్చినాడు? వాడు ఎక్కడ పోయిండు? మనం ఆడా స్త్రీలమే. అవును కానీ మనం మహారాజు దగ్గరికి వచ్చేస్తే వాడు ఎవడే కానీ మహారాజు చేతిలో చెప్తాడు కానీ వాడు ఎక్కడ వెళ్ళాడు. వాడు సరే పదా ఇక్కడ అక్కడే వెళదాం చూద్దాం. వాడు ఎక్కడ పోయినాడు? మన అమ్మటొక్క పిరిగెల్లా చూడు దాగిడా రావు సూపర్ పడుతుంది. రావు ఇలా లేడు కదా? ఇలా లేడు. అవును వాడు లేడు. వాడు ఎక్కడ లేడు?
వాడు మహారాణి ఈ అమ్మ ఈ అమ్మ ఎప్పుడు ఈ అడవికి రాలే కదా. అవునవును ఇక ఏదో భూతమో ఏదో సోకినట్టుంది, డాకినో ఏదో సోకినట్టున్నది. అవును అందుకే కాని భూతమో ఏదో సోకినట్టున్నది. వాడు ఎప్పుడే కానీ మాయమైతాడు. ఇంతసేపు వాడు మాయమైపోతాడా? మహారాణికి మహారాణి పుచ్చి అంత ఖరీదా చేసుకుంటూ నేను అదే రక్తం పట్టి వాడిని రక్తం పట్టిదు నేను సేపట్ల రక్తం బట్టి కర్ర ఖరీదా చేసుకుంటూ రేపు కళ్ళులా మందులా ఆవుతూ మంచిగా తిందు వాడు తెలిసేపో దొరికితే అయిపోవాడు. సరే కానీ మన మహారాణి దగ్గరికి వచ్చేవాడు ఏమైనదే ఎక్కడున్నాడే మహారాణి వాడు ఎక్కడ లేడు మహారాణి. వాడు ఏడలేడు మరి ఎవరు కావచ్చులే మహారాణి నీవు లేక అడిగికి వచ్చి కదా. అందుకే ఏదో డాకినో ఏదో సోకినట్టుంది అమ్మ. మహారాణి కానీ భూతమో ఏదో సోకినట్టున్నది నీకు. మహారాణి వాడి వస్తే నీ చేతికి దిక్కే వాడు మళ్ళా వెళ్ళిపోతాడా మహారాణి? డొక్కల పినిగెల్లా ఇది కూడా నిజంబే. నిజమైనటువంటి మానవుడే అయితే మన చేతికి చిక్కకపోవునా వాడు తప్పించుకుని వెళ్ళునా, కానీ వాడు మానవుడు కాదు. అవును మనం ఎన్నడైనా ఈ అడవిలో పడుకున్నటువంటి వారం కాదు. నీకు కలలో అది గ్రహయేనో పిశాచమేనో చంపిది మహారాణి. లేకుండా వాడు 2 కిడ్నీలు తీసుకొచ్చుకుని అందుకు మంచిగా వండుకొని తిందు మంచిగా చూడాయా మహారాణి. లేదు, నాకెక్కడో అనుమానం కలుగుతున్నది. వాడు నిజంగా మగవాడే కావచ్చునే. ఏ కాదమ్మా కాదా? ఏదో మహారాణి రాకపోయానే దేహంలో చోటాల్చినది గడగడా వడుపుతున్నావు. ఏమి జరిగినది బాబా? శ్రీ మనోహర అల్లిరాని వస్తుందా బావ? అర్జునా నేనేం చెప్పాలి బావా? అర్జునా చెప్పుదామన్నా నీకు చీర కట్టించావు. ఆడ రూపము ఆడ వేషమున అక్కడికి వెళ్ళావు. ఏమి జరిగినది? అంత గడగడా వడుపుతున్నావు. బావా నీ చీర ఏది? అక్కడికి వెళ్ళాను. అవును ఆరోగ్యం ధరించుకొని అక్కడికి వెళ్ళాను. వెళ్ళావు. వెళ్ళగా అక్కడ ఆ అల్లిరాని వేటలాడుతున్నది. వేటలాడుతుండగా ఆ సైన్యంలో నేను ఆ బాణములు విలునములు అందిస్తున్నాను. ఏది అందిన వారికి? అవును. అక్కడ తొందరగా అందివగా నన్ను మెచ్చుకొని శబాష్ అని తీసుకొని ఆమె సేవకత్వం చేస్తున్నారు. సేవకత్వం చేస్తావా? అవును బావా. అంటే అమ్మాయి పాదములు నొక్కావా? ఏంటి పాద సేవ చేశావా? అది చేస్తున్నా బావా. అవును అవును నువ్వు చేయలేవు. ఇక అక్కడ ఆ పని చేశాను. చేయగా నన్ను మెచ్చుకున్నది. బాగా మెచ్చుకొని సరే స్నానం చేద్దాం రా అని పలికింది.